Which ministry has announced the రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025? రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025 ని ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖనా, లేకపోతే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖనా, లేకపోతే సాంస్కృతిక పర్యాటక మంత్రిత్వ శాఖనా, లేకపోతే కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ. మనం ఇక్కడ దీంట్లోనే చూడొచ్చు, విజ్ఞానం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్. సో ఈ అవార్డ్స్ ని మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తుందన్నమాట. సో ఏంటి ఈ అవార్డ్స్ అంటే, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎవరైతే వాళ్ళ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినా, వాళ్ళు లైఫ్ టైంలో వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏమైనా ఉన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో, ఆ రంగంలో వాళ్ళకి ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ లో కూడా 4 కేటగిరీలు ఉన్నాయి. ఏంటి ఆ కేటగిరీస్ అంటే, ఫస్ట్ వచ్చేసి విజ్ఞాన్ రత్న, అంటే ఒక పర్సన్ తన లైఫ్ టైంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి చేసిన కాంట్రిబ్యూషన్స్కి, తను చేసిన అచీవ్మెంట్స్కి గాను ఈ అవార్డు ఇస్తారు. సో ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే ప్రొఫెసర్ జయంత్ నార్లికర్ గారికి ఇచ్చారు. సో ఈయన చనిపోయారు, అంటే ఈ అవార్డు అతనికి పాస్టుమస్లీ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, విజ్ఞాన్ రత్న తర్వాత విజ్ఞాన్ శ్రీ. విజ్ఞాన్ శ్రీ అంటే ఎవరైనా ఒక పర్సన్ డిస్టింగ్విష్డ్ కేటగిరీలో సైన్స్ అండ్ టెక్నాలజీకి కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి విజ్ఞాన్ శ్రీ అవార్డు వస్తుంది. థర్డ్ కేటగిరీ ఏంటి, విజ్ఞాన్ యువ పురస్కార్, అంటే యువ శాంతి భట్నాకర్, శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు అంటారు అనమాట దీన్ని. సో ఈ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు ఎవరికి ఇస్తారు అంటే, ఇది బిలో ద ఏజ్ ఆఫ్ 45 ఇయర్స్ యంగ్ ఎవరైతే ఉన్నారో యూత్, వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీలో చేసిన కాంట్రిబ్యూషన్స్కి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ టీమ్. సపోజ్ ఒక టీం ఉంది, ఆ టీంలో ఒక 3-4 సైంటిస్టులు ఉన్నారు, టెక్నాలజిస్టులు ఉన్నారు. సో వాళ్ళు ఏదైనా కాంట్రిబ్యూషన్స్ చేస్తే వాళ్ళ టీం అంతటికీ కలిపి ఈ విజ్ఞాన్ టీమ్ అవార్డు ఇస్తారు. ఈ విజ్ఞాన్ టీమ్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే, టీమ్ అరోరా మిషన్కి ఈ విజ్ఞాన్ టీమ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ అవార్డ్స్లో మనం చూసాం 4 కేటగిరీలు ఉన్నాయి. సో మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి అన్నమాట. ఒక 13 డొమైన్స్ ఉన్నాయి, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎర్త్ సైన్సెస్, అగ్రికల్చరల్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్సెస్, ఇట్లా ఒక 13 డొమైన్స్ ఉన్నాయి. ఈ 13 డొమైన్స్లో ఇండివిజువల్గా ఎవరెవరైతే ఆ రంగంలో విశేష కృషి అంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ చేస్తారో, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ చేస్తారో వాళ్ళకి ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.